అసలు ఆ మధ్య సెలబ్రేట్ చేసుకో, కంగ్రాచులేషన్స్ చెప్తే బాగుంటుంది. హ్యాష్ట్యాగ్ మనోజ్ గారు ప్లీజ్ మీదుగా, అంటే తేజ సజ్జ గారికి సూపర్ హీరోయినా? ఎస్, ఈ 100 రోజులు మీరు అన్నారు, నేను అన్నం పక్కన పెడితే ఆ సినిమాలో అంటే ఒక సంక్రాంతి పండుగ వస్తే 2-3 రోజులు పండుగ మనకి, బట్ మాకు హనుమాన్ ఆ టీం అందరికీ మీ అందరూ కలిసి తెలుగు ప్రేక్షకులందరికీ కలిపి మాకు 100 రోజులు సంక్రాంతి పండుగ ఇచ్చారు. సో అందరికీ మా టీం తరపున శిరస్సు వంచి నమస్కరించి థ్యాంక్స్ చెప్తున్నాం మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. దీనికి కారణమైన ప్రధాన కారణం మా నిరంజన్ రెడ్డి గారు ఈ సినిమాని నమ్మి ఇప్పటి వరకు 100 రోజుల వరకు తీసుకురావడం, సినిమా కంప్లీట్ చేయడం, 100 రోజుల సెలబ్రేషన్లో కలవడం అంటే ఆయన వల్ల అయింది సార్. అండ్ అలాగే దీని కర్త కర్మ క్రియ డే 1 నుంచి అంటే జాంబీ రెడ్డి నుంచి చూస్తున్నాను నేను, ఆయన ఎంత డెడికేటెడ్ సినిమా మీద. సో ప్రతి క్రాఫ్ట్ ఒక్కొక్కటి ఎంత అలా సైంటిస్ట్ అనమాట ఆయన బేసికలీ. సో సైంటిస్ట్గా ఉండాల్సింది ఆయన సినిమా డైరెక్టర్ అయిపోయారు ఆయన. థ్యాంక్ యూ గాడ్. ఈరోజు రాగాన ఎయిర్పోర్ట్ని బట్టి నేను మనిషిని చూశాను. నా దగ్గర చెప్పారు, విభీషణంగా చేయడం వచ్చి చాలా నార్మల్ విషయం కాదురా, నీ బాడీలో బలం ఉండాలి, నీ మైండ్లో బలం ఉండాలి. ఆ రామచంద్రుడు స్ట్రైట్గా బ్లెస్సింగ్ ఇస్తానే అది జరుగుతుంది, నువ్వు చేసుకున్నావు, గాడ్ బ్లెస్ యూ అలా అన్నారు. నా చూసిన రామచంద్రుడు దా ప్రశాంత అలా చూశాను. ఎందుకంటే సడన్గా ఉండే మీట్ చేశాము, నాకు ఏం తెలియదు. సడన్గా ఉంటే చూస్తే నాకు డిజిటల్లో చూపించారు, ఇది చేద్దాం, మీరు చేస్తే బాగుండు అనుకున్నాను. సార్ వెళ్తాం సార్ రండి. ఆ కాన్ఫిడెన్స్ ఫస్ట్ లుక్లోనే వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నన్ను బట్టి నా నమ్మకం నా నెరవేర్చుకున్నాను అనుకున్నాను. తమ్ముడు తేజ ఫస్ట్ టైం చూసిన నుంచి ఆ సేమ్ లవ్గా నా తమ్ముడిని చూసినట్టే ఉంది. తమ్ముడు ఇంకా గొప్ప గొప్ప విషయాలు మీరు అచీవ్ చేస్తారు. ఎందుకంటే అందరూ కష్టపడాము, అంత ఇష్టపడి కష్టపడాము మంచి విషయం. ఈ జనరేషన్లో 100 రోజులు నీ ఒక్కడికే ఉందనుకుంటా అని నాకు మెసేజ్ పెట్టారు. ఇది నా 100 రోజులు కాదు, ఇది మీ అందరు 100 రోజులు. మీరు మేము గెలవాలనుకున్నాం కాబట్టి ఇవాళ ఇలా నుంచోవాలని మీరందరూ కోరుకున్నారు కాబట్టి ఇలా ఉన్నామని భావిస్తున్నాను. అది ఎప్పటికీ మర్చిపోను. ఇది మీరు మాకు ఇచ్చిన గిఫ్ట్. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. టీం గురించి, క్రూ గురించి అందరికీ చాలాసార్లు థ్యాంక్స్ చెప్పున్నాను. సముద్రకాని సార్ గురించి మాత్రం ప్రతిసారి మిస్ అయ్యాను. ఈసారి మిస్ అవ్వను, చాలా గట్టిగా చెప్తా, బలంగా చెప్తా. అదే ఈసారి చాలా బలంగా చెప్తాను. సముద్రకాని గారు ఆయన మా సినిమాలోకి వచ్చి సినిమా తాలూకా స్థాయిని అలా పెంచేశారు. ఆయనకున్న కమిట్మెంట్కి, ఆయనకున్న సిన్సియారిటీకి, ఆయన చేసిన విధానానికి చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. థ్యాంక్ యూ సో మచ్. అంటే 100 రోజులు అంటే 50 రోజుల ఫంక్షన్ మేము చేస్తున్నప్పుడు అనుకున్నాము ఇంక ఈ ఫంక్షన్ పక్కా చేయాలి, ఎందుకంటే 50 రోజులు ఆడి సినిమాలు చాలా రోజులు అయిపోయింది కదా, ఆ 50 రోజుల ఫంక్షన్ చేద్దామంటే నిరంజన్ గారు పర్లేదు మనం 100 రోజుల ఫంక్షన్ కూడా చేయగలుగుతామన్నారు. సో నేను నమ్మలేదు, కాకపోతే మీరు అందరూ అది నిజం చేశారు. ఎప్పుడో చాలా రోజుల సంవత్సరాల క్రితం నాకు బాగా గుర్తున్న 100 రోజుల ఫంక్షన్ అంటే కనుక మన చిరంజీవి గారిది ఇందిరా సినిమా. ఆ రోజు నేను ఎప్పుడు అనుకోలేదు అసలు తేజన్ ఆ రోజు స్క్రీన్ మీద చూసి తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నేనున్నాను నాయనమ్మ అనిపిస్తాను ఈ సినిమాతో అని అనుకోలేదు. ఇందిరా 175 రోజులు మనం కూడా అది జరుపుకోవాలని కోరుకుంటున్నా.